సీనియర్ జర్నలిస్ట్ మందగిరి తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైన వ్యక్తి తీర్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల లోక్సభ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని మూడోసారి పరీక్షించుకోగా విజయం సాధించారు. తీర్మార్ మల్లన్న పేరు చెప్తేనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ ప్లాట్ఫామ్లో ఒక మలుపు తిప్పి డిజిటల్ ప్లాట్ఫామ్ని ఏ విధంగా ఉపయోగించుకొని శాటిలైట్ ఛానల్కి ధీటుగా ముందుకు సాగుతూ ప్రభుత్వాల అవినీతి అక్రమాలను ఎండగడుతూ సంచలనాలకు వేదికైన తీర్మార్ మల్లన్న అనేక కేసుల్లో అనేక సార్లు జైలుకి వెళ్ళి సుమారు 100 కేసులు పైగా పెట్టిన ఎక్కడ మోక్షమని ధైర్యంతో ఎక్కడా ధైర్యపడకుండా నిత్యం ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ముందుకు సాగి అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటూ తన శైలిలో ఉన్న తీర్మార్ మల్లన్న గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ విజయంలో కూడా తీర్మార్ మల్లన్న కీలక పాత్ర వహించారు. తర్వాత ఇప్పుడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిక రావడంతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీర్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దింపడంతో ఈ నియోజకవర్గం తీర్మార్ మల్లన్న పోటీ చేసి విజయం సాధించారు. తీర్మార్ మల్లన్న పేపర్ బాయ్ నుంచి జర్నలిస్టుగా ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగుపెట్టడం పట్ల తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది డిజిటల్ ప్లాట్ఫామ్ జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నేను కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో పనిచేస్తున్న ఇలా తీర్మార్ మల్లన్న విజయం కూడా నేను కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాను.